ఈరోజు పాఠ్యాంశం ప్రకృతి సిద్ధ మండలాలైనటువంటి మొత్తం మండలాలు 13 మండలాలు. ఈ 13 మండలాల్లో మనం ఇంతకుముందు ఒక ప్రధానమైన మండలమైనటువంటి భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి మండలం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనకు ఇక్కడ ఆయన రేఖ లేదా ఉష్ణమండల ఎడార్ల గురించి ఈరోజు మనం తెలుసుకోబోయే అతి ప్రధానమైనటువంటి పాఠ్యాంశం. ఈ ఉష్ణమండల ఎడారులు మనకు ప్రధానంగా భూ ఉపరితలం పైన అత్యంత ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. అంటే మనకు జనరల్గా ఈ ఎడారి ప్రాంతంలో మనకు అతి తక్కువ వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రత, అతి తక్కువ తేమ మనకు ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. అయితే ఆయన రేఖ మండల ఎడారి ప్రాంతాలు మనకు దాదాపుగా అన్ని ఖండాలలో మానవ నివాసం ఉన్నటువంటి అన్ని ఖండాలలో మనకు ఈ ఎడార్లు ఏర్పడి ఉన్నాయి. అయితే మనకు మొత్తం 7 ఖండాలలో మనకు ఎడారులు లేని ఖండం తీసుకుంటే మనకు అంటార్కిటికా ఖండం. ఈ అంటార్కిటికా ఖండం తప్ప మనకు అంటార్కిటికా ఖండంలో తప్ప మిగతా 6 ఖండాలైనటువంటి ఆసియా ఖండంలో మరియు ఆఫ్రికా ఖండం, అటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మనకు యూరప్, ఆస్ట్రేలియా, మొత్తం 6 ఖండాలలో మనకు ఈ ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఎడారి ప్రాంతంలో మనకు వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం చేత వర్షపాతము 25 సెంటీమీటర్ల కంటే తక్కువ కూడా వర్షపాతం రికార్డ్ అవుతున్నాయి. అంటే సరాసరి వర్షపాతం 25 సెంటీమీటర్లుగా రికార్డ్ అవుతుంది. ఈ అత్యధిక ఉష్ణోగ్రత, అత్యల్ప వర్షపాతం, అతి తక్కువ వాతావరణ తేమ ఫలితంగా వాతావరణంలో మనకు వాతావరణ పీడనం అనేది అతి తక్కువగా అల్ప పీడనం ఏర్పడడం ఫలితంగా మనకు వాతావరణంలో ఉన్నటువంటి వాయువులు అత్యంత వేగంగా వివిధ ప్రాంతాలకు విస్తరించడం ఫలితంగా వాయువుల వేగం అనేది పెరగడం జరుగుతుంది. ఈ వాయువుల వేగానికి మనకు ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక, దుమ్ము, ధూళి వంటి వివిధ రకాలైనటువంటి ఎడారిలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు ఉపరితలంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మనకు సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వాతావరణంలో ఉన్న వేడి, మనకు వాయువుల యొక్క వేడికి ఇవి వాతావరణంలోకి స్థానచలనం చెంది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దుమ్ము, ధూళి, ఇసుక వంటివి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనకు స్థానచలనం చెందడం చేత ఆయన రేఖ ఉష్ణమండల ఎడారి ప్రాంతంలో ఎత్తైన ఇసుక దిబ్బలు, మనకు ప్లయార్లు, మనకు లోయాస్లు వంటి వయాసిస్ వంటివి ఏర్పడుతూ ఉంటాయి. అయితే మనకు జనరల్గా ఈ ఎడారి ప్రాంతాలు మనకు అత్యధికంగా మనకు ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అంటే ఈ వివిధ ఖండాల్లో ఉన్నటువంటి ఉష్ణ ఎడారులు మనకు భూమధ్య రేఖ ప్రాంతానికి 2 వైపులా 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య ఈ ఎడారి మండలం అనేది విస్తరించి ఉంది. అయితే మనకు అన్ని ఖండాలలో ఎక్సెప్ట్ అంటార్కిటికా తప్ప అన్ని ఖండాల్లో మనకి ఇవి విస్తరించి ఉన్నాయి. అలా మనము ఒక్కొక్క ఖండం గురించి చూస్తే మనకు ప్రపంచంలోనే అతి పెద్ద ఖండమైనటువంటి మనకు సహారా ఎడారి. అయితే ఇది భూమధ్య రేఖకు ఉత్తరాన 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉత్తరార్ధగోళంలో, ఇటు దక్షిణార్ధగోళంలో కూడా మనకు ఈ ఎడారులు విస్తరించి ఉన్నాయి. అయితే మనకు ఆఫ్రికా ఖండంలో మనకు ప్రధానంగా అతి పెద్ద ఖండం, భూ ఉపరితలంపై ఉన్నటువంటి అతి పెద్ద ఖండము సహారా ఎడారి. ఈ సహారా ఎడారి ఉత్తరార్ధగోళంలో మనకు దాదాపుగా ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉత్తరార్ధగోళంలో ఇది ఎక్కువ భాగం విస్తరించి ఉంది. అయితే ఈ సహారా ఎడారి మనకు భూ ఉపరితలంపై ఉన్నటువంటి అత్యుష్ణ ఎడారి. ఇది
విస్తీర్ణంలో అమెరికా దేశానికంటే 2 రెట్లు అధిక విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఈ దేశంలో దాదాపుగా 14 దేశాలు, ఈ ఖండంలో దాదాపుగా 14 దేశాలు విస్తరించి ఉన్నాయి. ఇందులో అతి ప్రధానమైన దేశాలు తీసుకుంటే మనకు ఈజిప్ట్, సూడాన్, లిబియా, నైజీరియా, మనకు నైజీరియా, ఈజిప్ట్ వంటి అతి ప్రధానమైన, ఐవరీ కోస్ట్, నైగర్, మాలి అండ్ వంటి ఇలాంటి దేశాలన్నీ ఈ ఖండంలో విస్తరించున్నాయి. అంటే ఈ 14 దేశాలు దాదాపుగా ఎక్కువ భాగము ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి సహారా ఎడారిలో విస్తరించి ఉన్నాయి. అయితే మనకు భూ ఉపరితలంలో అతి తక్కువ వర్షపాతము, అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి ఎడారి సహారా ఎడారి. ఈ ఎడారి మన ప్రపంచ ఉపరితలంపై ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించుకొని ఉంది. ఇంకోటి, దాదాపుగా ప్రతి ఎడారి కూడా మనకు ఆ ఖండానికి పశ్చిమ దిశలోనే ఎక్కువగా ఎడారి విస్తీర్ణము అనేది విస్తరించి ఉంది. అలా ఎడారి ప్రాంతాలు ప్రతి ఖండానికి పశ్చిమ దిశలోనే విస్తరించి ఉండడానికి కారణాలు తీసుకుంటే మనకు జనరల్గా జెట్ స్ట్రీమ్స్ అనే కొన్ని రకాల పవనాలు దీనికి కారణం. అయితే ధృవాల నుంచి శీతల జల ప్రవాహాలు, మనకు భూమధ్య రేఖ నుంచి మనకు ఉష్ణ ప్రవాహాలనే 2 రకాల మనకు ప్రవాహాలు సముద్ర ప్రాంతాల నుంచి మనకు ధృవాల వైపు, ఇటు భూమధ్య రేఖ వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు ప్రసరించే ఈ ప్రవాహాలని ఉష్ణ ప్రవాహాలు అంటారు. ఈ ఉష్ణ ప్రవాహాలు ఎక్కువగా ప్రతి ఖండానికి తూర్పు వైపు నుంచి ఖండ ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి తూర్పు వైపున మనకు ఎలాంటి ఎడారులు ఏర్పడవు. కారణం, మనకు భూమధ్య రేఖ నుంచి మనకు ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ ధృవాల వైపుకు వెళ్ళే క్రమంలో అవి ఖండాల యొక్క తూర్పు భాగంలో ఉన్నటువంటి ప్రాంతాల్లోకి ప్రవేశించి ఆ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతాన్ని ఇవ్వడం చేత ఇక్కడ మనకు ఎడారులు ఏర్పడడం. కానీ ధృవాల నుంచి వచ్చే శీతల ప్రవాహాలు వివిధ ఖండాలలోకి పశ్చిమ దిశ నుంచి ప్రవేశించే క్రమంలో ఆ శీతల ప్రవాహాలు మనకు ఎలాంటి నీటి ఆవిరిని మూసుకొని రాకుండా ఈ పశ్చిమ దిశ అయినటువంటి పశ్చిమ ఖండ ప్రాంతంలోకి ప్రవేశించడం చేత అక్కడ వర్షాన్ని ఇవ్వకపోవడం చేత అక్కడ పశ్చిమ దిశలో ఎక్కువగా ఎడారులు ఏర్పడడం జరిగింది. అయితే మనకు ఎక్కువ భాగము మనకు ఈ సహారా ఎడారి ప్రపంచంలోనే అతి పెద్ద ఉష్ణ ఎడారి అంటారు. ఈ ఉష్ణ ఎడారులు ఏర్పడడానికి అతి ప్రధాన కారణం తీసుకుంటే శీతల పవనాలు దీనికి అతి ప్రధాన కారణం. ఇక తర్వాత తీసుకుంటే మనకు ఈ సహారా ఎడారి మనకు అతి పెద్ద భూ ఉపరితలంలో ఉన్న అతిపెద్ద ఉష్ణ ఎడారి. దీని యొక్క విస్తీర్ణం తీసుకుంటే 10 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. 10 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఈ సహారా ఎడారి ఆఫ్రికా ఖండానికి ఎక్కువగా పశ్చిమ దిశలోనే ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇది దాదాపుగా ఇక్కడ 25 సెంటీమీటర్ల కంటే వర్షపాతం సహారా ఎడారిలో నమోదు అవుతుంది. అయితే ఇక్కడ సూడాన్, ఈజిప్ట్, నైజీరియా, లిబియా వంటి దేశాలలో మనకి సహారా ఎడారి ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉంది. ప్రపంచంలో అతి పెద్ద సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో ఉంది. దీన్ని విస్తీర్ణము మన అమెరికా దేశ విస్తీర్ణం కంటే 2 రెట్లు అధికంగా ఉంటుంది. అటు తర్వాత తీసుకుంటే అరేబియా ఎడారి. ఈ అరేబియా ఎడారి మనకు ఆసియా ఖండంలో విస్తరించింది. ఇది ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఈ ఎడారిలో మనకు జనరల్గా ఇది ఆసియా ఖండం అనుకుంటే రైట్, ఇది సౌదీ అరేబియా దేశం. సౌదీ అరేబియాలో మనకు ఎక్కువగా అరేబియా ఎడారి సౌదీ అరేబియా దేశంలో ద్వీపకల్ప ప్రాంతంలో ఎక్కువ విస్తరించి ఉండి అటు తర్వాత మనకు ఇరాన్, ఇరాక్,
ఇజ్రాయిల్, జోర్డాన్ వంటి దేశాలలో ఎక్కువ భాగం విస్తరించింది. అంటే మనకు ఎక్కువ భాగం దాదాపుగా 75% ఆఫ్ దిస్ డెజర్ట్, అంటే 75% వరకు అరేబియా ఎడారి మనకు సౌదీ అరేబియా దేశంలోనే విస్తరించి ఉంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎడారి అయినటువంటి సౌదీ అరేబియా ఎడారి, ఇది మనకు ఆసియా ఖండంలో పశ్చిమ దిశలో విస్తరించింది. అంటే ఇది ఆసియాకు పశ్చిమ దిశలో ఉంది. అంటే ఇది మనకు ధృవాల నుంచి వచ్చినటువంటి శీతల ప్రవాహాలే ఈ ఎడారి ఏర్పడడానికి కారణం. మనకు ఇవి ఏర్పడడానికి ఎలాంటి శీతల ప్రవాహాలు కారణం అనేది మనకు నెక్స్ట్ క్లాస్ తర్వాత మనకు వేరే క్లాస్లో వేరే సబ్జెక్టు మనకు వేరే నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఇక ఆవరించింది ఎడారిలో ఉంది. ఆసియాలో అతిపెద్ద సహారా ఎడారి ఉంటుంది. ఇది అరేబియా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్ దేశాల్లో విస్తరించి ఉంది. నెక్స్ట్ తీసుకుంటే భారతదేశం మరియు పాకిస్తాన్ దేశంలో విస్తరించున్నటువంటి మరొక ఎడారి థార్ ఎడారి. మనకు థార్ ఎడారి యొక్క మొత్తం విస్తీర్ణం 2 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఇది 2 దేశాలలో విస్తరించింది. ఎక్కువ భాగము మన భారతదేశంలో మరియు అతి తక్కువ భాగము పాకిస్తాన్లో, దాదాపుగా 75% భారతదేశంలో విస్తరించింది. అటు తర్వాత మిగతా భాగము ఇది పాకిస్తాన్లో విస్తరించి ఉంది. అయితే భారతదేశంలో ఈ థార్ ఎడారిని భారత గొప్ప ఎడారి అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. అంటే మన థార్ ఎడారిని భారత్లో గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అనే పేరుతో ఇంగ్లీష్లో దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే సింధు నది మనకు పాకిస్తాన్లోని థార్ ఎడారి గుండా ప్రవహిస్తుంది. అయితే ఏదైనా ఒక నది థార్ ఎడారి గుండా ప్రవహిస్తే దాన్ని ఎగ్జాటిక్ రివర్ అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ సింధు నది మనకు టిబెట్లోని మానస సరోవర్ వద్ద జన్మించి భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ గుండా ప్రవహిస్తూ ఇటు పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ థార్ ఎడారి సింధు నదికి మధ్య ప్రాంతంలో మరియు దక్షిణ ప్రాంతం గుండా మనకు ఈ మన థార్ ఎడారి మనకు సింధు నదికి దక్షిణాన ఇది ఎక్కువ భాగం పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. అయితే ఇది భారతదేశంలో ఎక్కువ భాగం రాజస్థాన్లో విస్తరించి, అతి తక్కువ భాగం దక్షిణ హర్యానా రాష్ట్రంలో కూడా విస్తరించి ఉంది. ఇక 4వ ఎడారి తీసుకుంటే కాలహరి ఎడారి. ఇది ఆఫ్రికా ఖండంలో దక్షిణాన అనగా మనకు నైరుతి దిశలో ఇది ఆఫ్రికా ఖండంలో విస్తరించి ఉంది. ఈ కాలహరి ఎడారి ఆఫ్రికా నైరుతి భాగాల్లో అంగోలా, నమీబియా, బోట్స్వానా, దక్షిణాఫ్రికా దేశాలలో విస్తరించి ఉంది. ఈ 4 దేశాల్లో విస్తరించి ఉన్న ఈ కాలహరి ఎడారి మనకు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అంటే ట్రైబల్ పీపుల్స్ ప్రపంచంలోనే అత్యంత వెనకబడ్డ గిరిజనులుగా పిలువబడుతూ ఉన్నారు. ఇక అటు తర్వాత ఆటకామా ఎడారి. ఈ ఎడారి మనకు జనరల్గా దక్షిణ అమెరికా ఖండంలో దక్షిణ ఆఫ్రికా ఖండంలో సహారా ఎడారి, అటు తర్వాత సహారా ఎడారికి మనకు నైరుతి దిశలో ఇది 4 దేశాల్లో విస్తరించింది. ఇది కాలహరి డెజర్ట్. ఈ కాలహరి డెజర్ట్ మనకు జనరల్గా ఆఫ్రికాకు నైరుతి దిశలో 4 దేశాల్లో విస్తరించిందని చెప్పుకున్నాం. ఈ కాలహరి డెజర్ట్లో ఉన్నటువంటి గిరిజనులు అత్యంత వెనకబడ్డ ప్రజలుగా వీరిని చూపిస్తుంటారు. అంటే వీరు ఆటవిక జాతులు, అత్యంత వెనకబడిన ఆటవిక జాతులుగా మనం చూడడం జరుగుతుంది. వీరి యొక్క మన కల్చర్ కానీ వీళ్ళ సామాజిక ఆర్థిక విధానాల్లో తీసుకుంటే చాలా వరకు వీళ్ళు మన ప్రపంచం నుంచి చాలా దూరంగా వెనకబడ్డ వారిగా వీరిని చూడడం జరుగుతుంది. ఈ ఆటకామా ఎడారి మనకు జనరల్గా మనకు 5వ ఎడారి అయినటువంటి ఆటకామా ఎడారి, ఇది మనకు చిలీ, పెరు దేశాలలో ఇది సముద్ర తీరం అంటే పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి చిలీ మరియు పెరు దేశాలలో ఆటకామా ఎడారి
విస్తరించి ఉంది. అంటే ఎక్కువ భాగము మనకు ఎక్కువ పొడవైనటువంటి తీరరేఖ, ఎక్కువ తీరరేఖతో మన భూభాగాన్ని పసిఫిక్ సముద్రంతో తీర భాగాన్ని పంచుకుంటున్న దేశంలో తీసుకుంటే పెరు దేశం. ఈ 2 దేశాల్లో మనకు ఎక్కువగా ఇది విస్తరించి ఉంది. అంటే ఇది సముద్రంతో ఎక్కువగా పొడవైన తీరాన్ని కలిగి ఉన్నటువంటి ఎడారి. అయితే ఈ ఆటకామ ఎడారి 4 డిగ్రీల నుంచి 32 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య దక్షిణ అర్ధగోళంలో ఇది మనకు విస్తరించి ఉంది. అయితే ఈ ఎడారి అంటే ఆటకామ ఎడారి అండీస్ పర్వతాలకు పశ్చిమంగా ఉంటుంది. అండీస్ పర్వతాలు మనకు ఆ దక్షిణ అమెరికా ఖండంలో అండీస్ పర్వతాలు ప్రపంచంలోనే పొడవైన పర్వతాలుగా పిలువబడుతున్నాయి. అంటే ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు హిమాలయ పర్వతాలు అవుతాయి. ప్రపంచంలో అత్యంత పొడవైనవి మరియు మనకు దక్షిణ అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తైనవి పొడవైనటువంటి పర్వతాలు అండీస్ పర్వతాలు. ఈ పర్వతాలకు పశ్చిమ దిశలో పసిఫిక్ మహాసముద్రంతో తీరాన్ని కలిగి ఉన్న ఎడారి ఆటకామ ఎడారి. ఇది చిలీ దేశంలో మరియు ఉత్తర భాగంలో ఉంది. అటు తర్వాత పెరు దేశాల్లో ఎక్కువ తీరంతో ఈ ఎడారిని కలిగి ఉంది. ఇది 4 నుంచి 32 డిగ్రీల దక్షిణాక్షాంశాల మధ్య ఇది అండీస్ పర్వతాలకు పశ్చిమంగా ఉంది, విస్తరించి ఉంది. ఆస్ట్రేలియా ఎడారి మనకు దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి అత్యుష్ణ ఎడారి అని పిలుస్తూ ఉంటారు. అయితే ప్రపంచ ఉపరితలంపై అత్యధిక ఉష్ణోగ్రత ఎడారి అంటే సహారా ఎడారి అయితే, దక్షిణార్ధగోళంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎడారి ఏదంటే ఆస్ట్రేలియా ఎడారి. ఇది దక్షిణార్ధంలో పెద్ద ఎడారి. ఇది ఆస్ట్రేలియా ఖండంలో దాదాపుగా 40% భూ ఉపరితలాన్ని ఆక్రమించి ఉంది. అంటే 60% మాత్రమే ఆస్ట్రేలియా ఖండంలో జీవనానికి అనుకూలంగా ఉంటే 40% భాగము మనకు ఆఫ్రికాలో ఎడారి ప్రాంతము, అత్యధిక ఎడారి ప్రాంతంగానే ఉంటుంది. అయితే ఈ ఎడారి మనకు ఆస్ట్రేలియా ఖండంలో దక్షిణ భాగం మరియు ఇటు పశ్చిమ దిశ, ఈ 2 దిశల్లో ఎక్కువగా ఇది 40% ఆక్రమించి ఉంది. ఇక సోనారన్ డెజర్ట్. ఈ సోనారన్ డెజర్ట్ మనకు జనరల్గా ఉత్తర అమెరికా ఖండంలో విస్తరించి ఉంది. ఈ ఉత్తర అమెరికా ఖండంలో మనకిది సోనారన్ డెజర్ట్ మనకి ఎక్కువ భాగము మనకు మెక్సికో దేశంలో, ఎక్కువ భాగం మెక్సికో దేశం. అటు తర్వాత తీసుకుంటే యుఎస్ఏ, అమెరికాలో కూడా ఈ ఎడారి ప్రాంతం విస్తరించింది. ఇటు చూడండి, ఇక్కడ ఈ భాగాన్ని కాలిఫోర్నియా, ఈ భాగము ఆరిజోనా, ఇది మెక్సికో. అంటే మెక్సికో దేశానికి ఈ ఎడారి వాయువ్య ప్రాంతంలో ఇది విస్తరించింది. మెక్సికోలో మనకు సోనారన్ డెజర్ట్ ఎడారి మనకు మెక్సికోలో వాయువ్య దిశలో. అటు తర్వాత తీసుకుంటే ఇది అమెరికాలోని 2 ప్రాంతాలైనటువంటి మనకు కాలిఫోర్నియా, ఇటు ఆరిజోనా ప్రాంతాల్లో కూడా విస్తరించింది. అంటే ఇది మెక్సికో దేశానికి వాయువ్య భాగంలో ఎక్కువ భాగము. అటు తర్వాత అమెరికాలోని 2 రాష్ట్రాలైనటువంటి కాలిఫోర్నియా మరియు ఆరిజోనా రాష్ట్రాలలో మరికొంత భాగం విస్తరించింది. ఇది మనకు ఉత్తర పసిఫిక్ మహాసముద్రంతో తీరాన్ని కలిగి ఉంటుంది. మెక్సికో దేశ వాయువ్య భాగంలో ఇది ఎక్కువ భాగం విస్తరించింది. మీరు చూడొచ్చు. మీరు అట్లాస్ తీసుకొని ఈ ఎడారి ప్రాంతాలను ఈ అక్షాంశాల మధ్య మనకు జనరల్గా 15 నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఎక్కడెక్కడ ఏ దేశాలు ఈ ఎడారి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏ దేశాల్లో విస్తరించి ఉన్నాయి అనేది మీరు అంటే ఎగ్జాక్ట్లీ పాయింట్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాలు అంటే ఎడారి ప్రాంతాలు. ఎందుకంటే జనరల్గా అత్యధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాతం కలిగి ఉంటే ఆ ప్రాంతంలో మనకు శీతల జల ప్రవాహాల ఫలితంగా ఎడారులు ఏర్పడతాయని చెప్పాం.
కానీ మనకు అత్యధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాత ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎడారులు ఏర్పడలేదు భూ ఉపరితలం పైన. కానీ ఎక్కువగా మనకు జనరల్గా ఎడారి ప్రాంతాలుగా శాశ్వతంగా ఏర్పడడానికి కొన్ని అతి ప్రధాన కారణం తీసుకుంటే, ధృవాల నుంచి శీతల ప్రవాహాలు పశ్చిమ దిశ నుంచి ఖండాల్లోకి ప్రవేశించడమే ఈ ఎడారులు ఏర్పడడానికి అతి ప్రధాన కారణంగా చెప్పడం జరుగుతుంది. రైట్. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం, ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైందనే విషయం తీసుకుంటే, ఇది అజీజీ అనే ఒక పట్టణం. ఈ అజీజీ అనేది ఆఫ్రికా ఖండంలోని లిబియా దేశంలో ఇది విస్తరించి ఉంది. ఈ అజీజియాలో మనకు 1922 సెప్టెంబర్ 13వ తేదీన ఈ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఈ ప్రాంతం అజీజియాలో ఎంత ఉష్ణోగ్రత నమోదైందంటే 58 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ పనిలో మనకు ఈ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఆ సమయంలో అజీజియా ప్రాంతంలో చాలా ప్రాంతాలని అజీజియా పట్టణం నుంచి వేరే ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తుంది. అంటే దాదాపుగా మనకు ఎన్నో ప్రాంతాలు అగ్నికి ఆహుతైనట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ లిబియా అనేది మనకు ఆఫ్రికా సహారా ఎడారిలో ఉన్నటువంటి ఒక పెద్ద దేశంగా దీన్ని చూడవచ్చు. మనకు ఎక్కువగా ఎడారి ప్రాంతంలో అత్యధికంగా మనకు ముడి చమురు ఎక్కువగా లభిస్తుంది. అంటే లిబియా దేశంలో అతి ప్రధాన సహజ వనరు ఏంటంటే మనకు క్రూడ్ ఆయిల్. అయితే మనకు ఆల్రెడీ ఈ అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైందనే విషయాన్ని ఇదివరకు మనకు ఆల్రెడీ ఎగ్జామ్లో రావడం జరిగింది. రైట్. ప్రపంచంలో 2వ అత్యుష్ణ ప్రాంతం సోనారన్ ఎడారిలో ఉన్న మృత్యులోయ. ఇది మనకు జనరల్గా ఇప్పుడు ముందు చెప్పాము, సోనారన్ ఎడారి మనకు మెక్సికో, యుఎస్ఏ దేశాల్లో విస్తరించింది. ఇది అమెరికా యుఎస్ఏలో ఉన్నటువంటి 2 పట్టణాలైనటువంటి కాలిఫోర్నియా మరియు ఆరిజోనా రాష్ట్రాల్లో ఇది కొంత భాగం ఉంది. మృత్యులోయ అనే ఈ ఎగ్జాక్ట్లీ పాయింట్, ఈ లోయ ప్రాంతం, వ్యాలీ, దిస్ డెత్ వ్యాలీ అంటారు ఇంగ్లీష్లో. ఈ డెత్ వ్యాలీ మనకు ప్రధానంగా మనకు కాలిఫోర్నియా రాష్ట్రంలో విస్తరించి ఉంది. అయితే ఈ లోయలో, ఈ వ్యాలీలో ఇప్పటి వరకు మనకు 56.7 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైంది. అంటే మనకు ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత 58 అవుతాయి. 2వ అత్యధిక ఉష్ణోగ్రత మనకు 56.7 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇది మనకు 1913 జూలై 10న నమోదైంది. అంటే మనకు 1922లో 58 డిగ్రీలు నమోదు కాకముందు మనకు ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం మృత్యులోయగా ఉండేది. అయితే భారతదేశంలో కూడా మనకు భారత గొప్ప ఎడారైనటువంటి థార్ ఎడారి భారతదేశానికి మనకు ఉత్తర పశ్చిమ వాయువ్య ప్రాంతంలో మనకు పాకిస్తాన్, భారతదేశంలో విస్తరించింది. ఈ థార్ ఎడారి అయినటువంటి భారత గొప్ప ఎడారిలో మన భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత భారతదేశంలో ఇప్పటి వరకు 58 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది. ఈ ఉష్ణోగ్రత మనకు భారత గొప్ప ఎడారి అయినటువంటి థార్ ఎడారిలో మన ఈ ఎడారి ప్రాంతంలో 56 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనది. ఈ నమోదైన ఈ ప్రాంతం జైసల్మీర్ అనే ప్రాంతంలో భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత 56 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. మన భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతము భారత వాయువ్య ప్రాంతము, రాజస్థాన్. భారతదేశంలో 2వ అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి రాష్ట్రం తీసుకుంటే ఇటు ఒరిస్సా, ఇటు తీసుకుంటే గుజరాత్ ప్రాంతాలు. అదేవిధంగా భారతదేశంలో దక్కన్ పీఠభూమిలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇటు భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత 56 డిగ్రీలుగా నమోదవుతే రాజస్థాన్లో, అతి తక్కువ ఉష్ణోగ్రత భారతదేశంలో
-40 డిగ్రీల ఉష్ణోగ్రత జమ్మూ కాశ్మీర్లోని లడాక్ ప్రాంతంలో ఇది అతి తక్కువగా ద్రాస్ సెక్టర్లో నమోదైంది. జనరల్గా ఈ ఎడారి ప్రాంతంలో మనకు 6 నెలలు అంటే ఇక్కడ జనరల్గా 2 కాలాలుగా తీసుకుంటే మనకు ఎండాకాలం మరియు చలికాలంగా 2 ఋతువులుగా మనం ఈ ఎడారి ప్రాంతాన్ని విభజిస్తే అధిక ఉష్ణోగ్రత ఋతువులో అంటే అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే మన కాలము 6 నెలలు ఇక్కడ ఉంటుంది. ఈ 6 నెలల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ఈ 6 నెలల్లో సరాసరి అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీల నుంచి 56 డిగ్రీల వరకు ఇక్కడ ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ 48 అనేది సరాసరి అత్యల్పం. ఇక్కడ అత్యధికం తీసుకుంటే 56 అంటే 57 ఉండొచ్చు, 58 వరకు కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ సహారా ఎడారిలో. ఇక్కడ సంవత్సర అంటే యాన్యువల్ టెంపరేచర్ మనకు సంవత్సర ఉష్ణోగ్రతలు మనకు ఈ ఎడారి ప్రాంతంలో సంవత్సరం మొత్తం పైదేమో 47 డిగ్రీల నుంచి 56 డిగ్రీలు. ఇక్కడ ఎడారి ప్రాంతంలో మనకు ఎండాకాలంలో అంటే అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే కాలంలో అంటే 6 నెలల్లో 47 నుంచి 56 నమోదవుతుంది. మొత్తం ఈ 6 నెలలు ఉష్ణోగ్రత ఋతువులోను మరియు అటు తర్వాత మనకు మరొక కాలమైనటువంటి చలికాలంలో మొత్తం తీసుకుంటే ఈ 6 నెలలు ప్లస్ మిగతా 6 నెలలు సంవత్సరం మొత్తానికి తీసుకుంటే సరాసరి ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఈ ఎడారి ప్రాంతంలో నమోదవుతూ ఉంటున్నాయి. ఇక్కడ అల్ప ఉష్ణోగ్రత ఋతువులు అంటే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం. ఇప్పుడు ఏంటి మనకు జనరల్గా అధిక ఉష్ణోగ్రత ఋతువు అంటే 47 నుంచి 56 డిగ్రీలు నమోదైంది. అల్ప ఉష్ణోగ్రత ఋతువు అంటే చలికాలం అంటారు దీన్ని. 33 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. అంటే అధిక ఉష్ణోగ్రత ఋతువు మరియు అల్ప ఉష్ణోగ్రత ఋతువుల్ని 2 సరాసరి చేస్తే మనకు ఈ ఎడారి ప్రాంతంలో సరాసరి ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రతగా నమోదవుతుంది. ఇక ఎడారి ప్రాంతంలో సహజంగా వర్షపాతం అతి తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఉష్ణోగ్రత అత్యధిక ఎక్కువగా ఉండడం వల్ల ఆర్ద్రత అనేది కొన్ని ప్రాంతంలో 0 వరకు ఎక్స్ట్రీమ్ లీస్ట్ హ్యూమిడిటీ ఇట్ విల్ బి రికార్డెడ్. అంటే అతి తక్కువ సాపేక్ష ఆర్ద్రత ఎక్కడ భూ ఉపరితలంపై నమోదవుతుందంటే ఎడారి ప్రాంతంలో. అతి తక్కువ సాపేక్ష ఆర్ద్రత ఎక్కడ రికార్డ్ అయిందని తీసుకుంటే మనకు సహారా ఎడారిలో అతి తక్కువగా నమోదవుతుంది. అదేవిధంగా మనకు ప్రపంచంలో శీతల ఎడారిని దేన్ని పిలుస్తారని తీసుకుంటే అతి పెద్ద శీతల ఎడారి మనకు మంగోలియా ఎడారి. ఇది ఎక్కువ భాగము మనకు మంగోలియాలో ఉంది, కొంత భాగము ఇది చైనాలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సాపేక్ష ఆర్ద్రత అత్యధికంగా ఉంటుంది. ఇక జనరల్గా ఎడారి ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత ఫలితంగా మనకు ధృవాల నుంచి శీతల ప్రవాహాలు ఖండాల పశ్చిమ దిశ నుంచి ఎడారి ప్రాంతాల్లోకి ప్రసరించడం చేత ఇక్కడ వర్షపాతం సహజంగా తక్కువగా రికార్డ్ అవుతుంది. ఇక్కడ సరాసరి వర్షపాతం 25 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అంటే మనకు అన్ని ప్రాంతాల్లో సరాసరి 25 సెంటీమీటర్లు ఉంటుందని నేను చెప్పలేము. కొన్ని ప్రాంతంలో అతి తక్కువ ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల కంటే కొంచెం ఎక్కువగా నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా మనకు సహారా ఎడారిలో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే తక్కువ అంటే 15 సెంటీమీటర్లు కూడా నమోదైన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఇది సహారా ఎడారిలో. అదేవిధంగా మన భారతదేశంలో సరాసరి వర్షపాతం థార్ ఎడారిలో 25 సెంటీమీటర్లుగా నమోదవుతుంది. కానీ జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో సరాసరి వర్షపాతం 15 సెంటీమీటర్లుగా నమోదైనట్టుగా కొన్ని తెలుస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ సంభవించే వర్షపాతం పడేలోపే ఆవిరైపోయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సరాసరి వాతావరణంలో ఉష్ణోగ్రత మనకు అత్యధికంగా ఉండడం చేత ఇక్కడ వర్షాకాలంలో వర్షం కురిసిన
క్షణంలోపే ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో ఇక్కడ వర్షం పడే సమయంలో కూడా ఇక్కడ మనకు అత్యుష్ణం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాతావరణంలోకి మన వర్షపు నీరు ఆవిరైపోతుంటాయి. మరి కొన్ని ప్రాంతాల్లో లోతైన లోయల గుండా వర్షపు నీరు ప్రవహిస్తుంది. అంటే ఇక్కడ ఎడారి ప్రాంతంలో మనకు కొన్ని ప్రాంతాల్లో ఎడారి ప్రాంతంలో ఇసుక ప్రాంతాల గుండా మనకు వర్షం కురిసినప్పుడు కొన్ని ఇసుక ప్రాంతాల గుండా కొన్ని లోయలు ఏర్పడతాయి. ఈ లోయల్లో వర్షం నీరు ప్రవహిస్తుంది. వర్షం పడ్డప్పుడు ఈ లోయల్లో ఇసుక లోయల్లో గుండా కొంత వర్షం నీరు సహజంగా ప్రవహిస్తుంది. వర్షం పడే సమయంలోనే ఈ లోయలు అనేవి ఏర్పడుతుంటాయి. ఈ లోయల్ని వాడీలు అంటారు. ఈ వాడీలనే ఈ లోయలు అత్యంత లోతులో ఉంటాయి. ఇసుక దిబ్బల ప్రాంతం నుంచి ఇది కింది ప్రాంతంలోకి లోయల్లోకి జారినట్టుగా ఈ లోయల నిర్మాణం ఉంటుంది. ఇక లోయల గుండా ప్రవహించిన నీరు తాత్కాలిక సరస్సులోకి చేరుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వర్షం కురిసే సమయంలో అంటే వర్షాకాలంలో మాత్రమే ఏర్పడి మరియు ఎండాకాలంలో కానీ మిగతా చలికాలంలో కూడా మనకి సరస్సులో నీరు ఉండకుండా ఏర్పడుతుంది. అంటే ఈ లోయల గుండా అంటే ఇప్పుడు పైన ఏవైతే చెప్పామో ఆ లోయల గుండా ప్రవహిస్తున్న నీరు తాత్కాలిక సరస్సులు అంటే అవన్నీ జల ప్రవాహాల్లోని ఈ లోయలు వాడిల గుండా ప్రవహిస్తున్న నీరు ఆ లోయల గుండా ప్రవహిస్తున్న నీరు అన్నీ కలిసి ఎక్కడైతే పల్ల ప్రాంతం ఉంటుందో ఆ పల్ల ప్రాంతంలో ఒక సరస్సులాగా ఏర్పరచుకొని ఆ సరస్సులోకి చేరుతూ ఉంటుంది. ఈ సరస్సుల్ని జనరల్గా సహజంగా సీజనల్గా వచ్చే సరస్సులు అంటారు. ఈ సరస్సుల్ని ఇక్కడ ఎడారి ప్రాంతంలో ప్లయాలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. అయితే ఇసుక పొరచే కప్పబడినటువంటి ఎడారులను ఎర్గులు అంటారు. ఇసుక లేని రాతి ఎడారులను రెగ్లు హమడాలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తుంటారు. అయితే జనరల్గా మనకు ఎడారి మైదాన ప్రాంతంలో ఎక్కువ ఉపరితలంలో ఇసుక అనేది సహజంగా ఏర్పడి ఉంటుంది. అయితే ఈ ఇసుక ప్రాంతంలో మనకు ఉపరితలంలో అంటే వాతావరణంలో గాలి వేగం అనేది సహజంగా ఎక్కువగా ఉంటుంది. అలా గాలి వేగము అధికంగా ఉంటుందంటే అక్కడ నీటి ఆవిరి తక్కువ ఉండడం వల్ల గాలి వేగం అనేది సహజంగా ఎక్కువగా ఉంటుంది. అటు తర్వాత ఇక్కడ గాలి వేగానికి ఇసుక ఉపరితలంలో ఉన్నటువంటి ఇసుక మనకు గంటకు కొన్ని టన్నుల కొద్దీ ఇసుక గాలి వేగం చేత ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్థానచలనం చెందుతూ ఉంటుంది. ఇలా ఇసుక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్థానచలనం చెందినప్పుడు మనకు జనరల్గా ఆ ఇసుక మరొక ప్రాంతంలో సమతలంగా ఒక పొరలాగా కప్పబడి ఉంటే దాన్ని ఆ ఇసుక ఆ మైదానాన్ని ఎర్గులు అంటారు. ఎర్గులు అనే పేరుతో పిలుస్తుంటారు. ఆ ఇసుక ఏదైతే ప్రాంతం నుంచి అయితే స్థానచలనం చెందిందో మనకు గాలి వేగానికి ఆ ఇసుక మరొక ప్రాంతానికి మనకు స్థానం చెంది ఎరుగులుగా ఏర్పడితే ఇసుక ఎక్కడి నుంచి అయితే మరొక ప్రాంతానికి స్థానచలనం చెందిందో అక్కడి నుంచి అక్కడ ఇసుక అనేది పూర్తిగా స్థానచలనం చెందగా ఏర్పడ్డ ఇసుక లేని ఆ మైదానాన్ని మనకు జనరల్గా రాతి ఎడారులు అనే పేరుతోని పిలుస్తుంటారు. ఈ రాతి ఎడారులను రెగ్లు లేదా హమడాలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తుంటారు. మనకు జనరల్గా ఏదైనా ఒక ప్రాంతంలో మనకు జనరల్గా ఇసుక అత్యధిక గాలి వేగానికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్థానచలనం చెందే క్రమంలో ఇసుక మనకు జనరల్గా ఏదైతే ఏ ప్రాంతం నుంచి అయితే స్థానచలనం చెందుతుందో ఆ ప్రాంతంలో ఒక గొయ్యి లాంటిది ఇసుక గొయ్యి లాంటిది ఏర్పడుతుంది. ఆ గొయ్యిలో ఉన్నటువంటి ఇసుక మరొక ప్రాంతానికి స్థానచలనం చెందినప్పుడు మనకు ఆ ఏదైతే వ్యాలీ ఏర్పడుతుందో లోయ ఆ లోయలో మనకు రాతి గుట్టలు ఏర్పడుతుంటాయి. అంటే ఇసుక స్థానచలనం చెందిన తర్వాత ఏర్పడేటువంటి ఆ లోయలో మనకు ఇసుక పూర్తిగా చెందిన తర్వాత ఏదైతే లోయ ఏర్పడుతుందో ఆ లోయ ఉపరితలంలో మనకు రాతి గుట్టలు అనేది మనకు కనబడుతుంది. ఈ రాతి గుట్టల్ని మనకు డెజర్ట్ రాక్ అనే పేరుతోని జనరల్గా పిలుస్తున్నారు. ఈ ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరిన తర్వాత జనరల్గా కొన్ని ఒయాసిస్లోని జల అభాగంగా ఏర్పడుతూ ఉంటుంది. రైట్.
ఎడారి గుండా ప్రవహించే జీవనదుల్ని ఎక్సాటిక్ రివర్స్ అంటారు. ఏదైనా ఒక నది ఎడారి గుండా ప్రవహిస్తే అది ఎంతైతే దూరం ప్రవహిస్తుందో ఆ ఎడారి గుండా ప్రవహించిన ఆ ప్రాంతంలో ఆ నదిని ఎగ్జాటిక్ రివర్ అనే పేరుతోని పిలుస్తుంటారు. అంటే ఎడారి అంతర్భాగం గుండా నదులు ప్రవహించడం అని దీని అర్థం. అయితే ప్రపంచ ఎడారి ప్రాంతంలో గుండా ప్రవహిస్తున్న కొన్ని నదులు అంటే కొన్ని ఎగ్జాటిక్ రివర్స్ గురించి చూస్తే మనకు జనరల్గా ప్రపంచంలో అతి పొడవైనటువంటి మనకు ఆసియాలో మనకు అతి పెద్ద నదిగా సింధు నదిని చూడవచ్చు. అయితే సింధు నది పాకిస్తాన్లోని థార్ ఎడారి గుండా ప్రవహిస్తుంది. ఈ థార్ ఎడారి గుండా ప్రవహిస్తున్న సింధు నదిని థార్ ఎడారిలో మనకు ఎగ్జాటిక్ రివర్ అనే పేరుతోని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఆఫ్రికా ఖండంలో ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి నదైన నైలు నది మనకు ఆఫ్రికా ఖండంలోని మనకు సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది. అయితే సహారా ఎడారి గుండా ప్రవహిస్తున్న నది అయినటువంటి మనకు నైలు నది ప్రపంచంలోనే అతి పొడవైన నదిగా పిలువబడుతుంది. ఈ నది ఆఫ్రికాలోని సహారా ఎడారి గుండా ఎక్కువ దూరం ప్రవహిస్తుంది, ఈజిప్ట్ గుండా. కాబట్టి మనకు ఈ నైలు నదిని మనకు ఆఫ్రికా ఖండంలో మనకు సహారా ఎడారి గుండా ప్రవహించడంతో ప్రపంచంలో పొడవైనటువంటి ఎగ్జాటిక్ నదిగా మనకు నైలు నదిని చూడడం జరుగుతుంది. మరియు ఉత్తర అమెరికాలో కూడా మరొక ఎగ్జాటిక్ నది ఉంది. దాన్ని కాలరాడో నది. ఇది సోనారన్ ఎడారి గుండా యుఎస్ఏలో ప్రవహిస్తూ ఉంటుంది. అటు తర్వాత దక్షిణాఫ్రికాలో కూడా మరొక ఎగ్జాటిక్ నది ఆరెంజ్ నది. ఈ ఆరెంజ్ నది మనకు కాలహరి ఎడారి గుండా దక్షిణాఫ్రికా గుండా ప్రవహిస్తూ ఉంటుంది. మరొక నది తీసుకుంటే ఆస్ట్రేలియా. మనకు ఆస్ట్రేలియా ఎడారి ఉంది. ఇది ఆస్ట్రేలియాలోని దాదాపు 40% ఉపరితలాన్ని ఆక్రమించినటువంటి ఈ ఆస్ట్రేలియా ఎడారి గుండా ప్రవహిస్తున్న ఎగ్జాటిక్ నది డార్లింగ్ నది. ఇక జనరల్గా ఎడారి ఓడ వంటే మనకు జనరల్గా ఎడారి ఓడ అనే పేరుతో వంటని పిలుస్తుంటారు. కొన్ని సమయంలో మనకు వంటలు నీటిని తన మూపురంలో దాచుకోవడంచే కొన్ని ఎడారి ప్రాంతంలో ప్రయాణించే సమయంలో మనకు అవసరమైతే వంటను చంపుకొని నీటి అవసరాలను తీర్చుకోవడానికి వంటను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక ఎడారిలో పెరిగే సహజ వృక్షజాలము. జనరల్గా వృక్షజాలం అంటే పొదలే పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకు తెలిసి జనరల్గా పొదలు లేదా థ్రోనీ ఫారెస్ట్ అంటే ముళ్ళ అరణ్యాలు. ఓకే, ఇక్కడ పొదలు ముళ్ళ అరణ్యాలు అత్యధికంగా పెరుగుతుంటాయి. అయితే ఎడారిలో పెరిగే సహజ వృక్షజాలాన్ని జనరల్గా ఒక పేరుతో పిలుస్తుంటారు. ఆ పేరు జైరోఫైటా వృక్షాలు అనే పేరుతోని జనరల్గా పిలవడం జరుగుతుంది. అయితే జైరోఫైటా వృక్షాలు అనేవి ఎడారి ప్రాంతంలో పెరుగుతుంటాయి. జనరల్గా ఇవి వివిధ ప్రాంతాల్లో కూడా బయటి ప్రాంతాలు కూడా కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాలు, అల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో కూడా ఈ వృక్షాలు కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంటాయి. కానీ ఎక్కువ భాగము మనకు ఈ ఎడారి ప్రాంతంలోనే ఈ జైరోఫైటిక్ వృక్షాలు అనేవి మనకు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ పెరిగే మొక్కలు అంటే ఈ వృక్షాలు అంటే ఇవి అతి తక్కువ ఎత్తును కలిగి ఉంటాయి. 1 నుంచి 6 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు పెరగవు ఇక్కడ వృక్షాలు. అంటే పొదలు ముళ్ళ ఉంటాయి. ఇవి జనరల్గా ఇక్కడ పెరిగే మొక్కలకు మైనం పూత వంటి మందమైనటువంటి బెరడు కలిగి ఉంటాయి. ఇటు కాండానికి ఒక బెరడు ఉంటుంది. ఆ బెరడు మనకు జనరల్గా ఈ కాండానికి మధ్యన ఒక మైన పూత లాంటిది ఒక పూత మనకు సహజంగా వృక్షం నుంచి ఏర్పడి ఆ వృక్షంకి ఆ బెరడుకు మధ్య ఈ మైనం పూత ఒకటి సహజంగా ఏర్పడి ఈ బెరడు అనేది ఆ వృక్షానికి ఆ కాండానికి ఆ మందమైన బెరడు అంటే ఆ మైనంతో అతికించినట్టుగా ఉంటూ ఉంటాయి.
ఇలా ఉండడానికి కారణం ఏంటంటే బెరడు ఏం చేస్తుందంటే మైనం పూత రెండు కలిసి ఆ చెట్టుకు ఆ కాండానికి ఉన్నప్పుడు మనకు కాండంలో ఉన్నటువంటి నీటి ఆవిరి బయటికి ప్రవేశించకుండా ఈ మైనం పూత వంటి బెరడు సహాయపడుతుంది. ఎందుకంటే మనకి ఎడారి ప్రాంతంలో సహజంగా మనకు గ్రౌండ్ వాటర్ భూమి అంతర్భాగంలో గ్రౌండ్ వాటర్ అతి తక్కువగా ఉండడం చేత నీటిని కొంత ఇది సహజంగా నిలవ ఉంచుకోవడానికి ఈ బెరడు అనేది సహాయపడుతుంది. ఇక బాష్పోత్సేకాన్ని నిరోధించే విధంగా కూడా పెరుగుతాయి. జనరల్గా ఇక్కడ వృక్షాలు ఏం చేస్తాయంటే జనరల్గా ఇక్కడ వృక్షాలు మనకు కాండాల నుంచి వివిధ ఆకులు అంటే లీవ్స్ ఉంటాయి. ఈ ఆకులు మనకు ఎడారి ప్రాంతంలో ఉండే వృక్షాల యొక్క ఆకులు అతి చిన్నగా ఉంటాయి. అంటే భూమధ్య రేఖా మండలంలో అత్యంత వెడల్పైన ఆకులు ఉంటే మనకు ఎడారి ప్రాంతంలో అతి తక్కువ వెడల్పైనటువంటి ఆకులను ఇక్కడ వృక్షాలు కలిగి ఉంటాయి. ఎందుకు అతి తక్కువ వెడల్పు ఉంటాయంటే మనకు అత్యంత ఎక్కువ వెడల్పుగా ఉండడం చేత మనకు ఆ వృక్షాలలో ఈ ఆకులలో పత్రరంధ్రాలు ఎక్కువగా ఉండి మనకు ఈ ఆకులలో ఉన్నటువంటి కాండం నుంచి నీరు వాతావరణంలోకి ఎవాపరేట్ అంటే నీరు బాష్పోత్సేకాన్ని అంటారు. బాష్పోత్సేకము అంటే నీరు మనకు వాతావరణంలోకి ప్రవేశించకుండా ఉండడానికి మనకు ఆకులు ఏం చేస్తాయంటే పత్రరంధ్రాలు ఎక్కువ వెడల్పు ఆకున్నప్పుడు పత్రరంధ్రాలు ఎక్కువ ఉండి నీరు కాండం నుంచి వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఎప్పుడైతే చిన్న పత్రాలు ఉంటాయో అప్పుడు బాష్పోత్సేకానికి సంబంధించిన విస్తీర్ణం తక్కువగా ఉండి ఆకు మనకు తక్కువగా బాష్పోత్సేకాన్ని నిర్వహించడానికి చిన్న చిన్న ఆకులను ఈ చెట్లు చేసుకుంటాయి. అయితే ఇక్కడి ప్రాంతంలో ఈ ఆకులు జనరల్గా పెద్ద ఆకులు ఎక్కడైతే ఉంటాయో ఆకులు ఎక్కువగా ముడతలు పడి బుడిపెడుపులాగా ఉంటాయి. అయితే అదేవిధంగా కొన్ని ఆకుల ప్రాంతంలో పక్కపంటి అంటే సైడ్ నుంచి మనకు జనరల్గా కొన్ని ముళ్ళు అనేవి జనరల్గా సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ ముళ్ళు అనేవి చిన్న చిన్న ఆకులు ఎక్కడైతే ఉంటాయో దానికి సహజంగా పక్కపక్కనే మనకి ముళ్ళు అనేవి ఏర్పడతాయి. సహజంగా ముళ్ళు ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి పత్రాలకు అంటే ఆకులకు మనకు నీటి జల ప్రవాహం అనేది నిరోధించేందుకు ఈ ముళ్ళు అనేవి ఏర్పడతాయి. అయితే ముళ్ళు ఉండడం చేత ఆకుల్లోకి నీటి ప్రవాహం జరగకుండా ముళ్ళు కాపాడుతూ ఆ ముళ్ళు ప్లస్ కాండము కొమ్మల్లో ఎక్కువ నీటిని నిల్వ చేసుకోవడానికి మనకు ఇక ఈ విధానము అనేది జనరల్గా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ వృక్షాలు మనకు గ్రౌండ్ వాటర్ అతి లోతులో ఉండడం చేత ఇక్కడ వృక్షాలకు మనకు ఈ వృక్షం కంటే మనకు వేర్లు అత్యంత లోపలికి అంటే గ్రౌండ్ వాటర్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు దాకా ఇక్కడ వృక్షాల యొక్క వేర్లు అత్యంత లోతులోకి ప్రవేశిస్తూ ఉపరితలంలో చెట్టు అంటే మనకు వృక్షం అనేది అతి తక్కువ ఎత్తు తక్కువగా ఉంటుంది. ఇక్కడ వృక్షాలు 1 నుంచి 6 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు పెరగడం అంటే జైరోఫైటిక్ అంటే బాష్పోత్సేకాన్ని నిరోధించడానికి కావలసిన లక్షణాలను ఇక్కడి ఎడారి ప్రాంతంలో ఉన్న వృక్షాలకు కలిగి ఉంటుంది. ఇక్కడ తర్వాత తీసుకుంటే ఇక్కడ కొన్ని ఆదిమవాసులు అంటే జనరల్గా ట్రైబల్ పీపుల్ అనాగరికులు అంటే ఇక్కడ ఎడారి ప్రాంతంలో ఎక్కడైతే ఒయాసిస్ ప్రాంతంలో సంబంధించి ముష్లని కానీ ఎడారి చెట్లు చిన్న చిన్న పొదలు ముళ్ళ ఎడారి ప్రాంతంలో ఇక్కడ కొన్ని మన ఆదిమవాసులు నివసిస్తుంటారు. అయితే మనకు అతి ప్రధానమైనటువంటి ఎడారి సహారా ఎడారి. ఈ సహారా ఎడారిలో ఉన్నటువంటి ఆదిమవాసంలో బిడోనియన్లు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ వీళ్ళని బిడోన్లు అనే పేరుతో కూడా మరొక పేరుతో కూడా వీళ్ళని పిలవడం జరుగుతుంది. అరేబియా ఎడారిలో టౌరేగులు అనే పేరుతోని ఇక్కడ ఆదివాసులు పిలుస్తున్నారు. అరేబియా ఎడారి మనకు సౌదీ అరేబియాలో ఉంది, టౌరేగులు అంటారు. సహారా ఎడారిలో ఉన్నటువంటి మన ట్రైబల్ పీపుల్ని బెడోనియన్లు, అరేబియాలో ఉన్నటువంటి వారిని టౌరేగులు అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా కాలహరి ఎడారి. ఈ ఎడారి మనకు జనరల్గా ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికాకు మనకు నైరుతి దిశలో ఇది విస్తరించింది. ఇది మనకు ఈ కాలహర ఎడారి మనకు లో ఉన్నటువంటి ఆదిమవాసులు తీసుకుంటే బుష్మెన్లు, హట్టైన్
టట్లు అనే పేరుతో వీళ్ళని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత వెనకబడినటువంటి ఆదిమవాసులుగా బుష్మెన్లను పిలుస్తుంటారు. వీరు ఏం చేస్తారంటే మనకు వివిధ పొదలు చిన్న చిన్న పొదల మాటున ఉంటూ మనకు జలం అంటే సముద్రం కానీ నదుల్లో కానీ మనకు చేపల్ని మనకి పొదల నుంచి చేపల్ని కానీ వివిధ రకాల జంతువుల్ని చిన్న చిన్న పక్షుల్ని కానీ అలాంటి వాటి చిన్న చిన్న జంతువులు కానీ చంపి వాటి మాంసాన్ని కాల్చుకొని తినేవారు అనమాట. అంటే వీరు నాగరిక ప్రపంచానికి అత్యంత దూరంగా ఉన్నటువంటి ఆదిమవాసులని బుష్మెన్లని పిలుస్తూ ఉంటారు. ఇక ఆస్ట్రేలియా ఎడారి మనకు దక్షిణార్ధగోళంలో అతి పెద్ద ఉష్ణ ఎడారి అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది ఆస్ట్రేలియాలో 40% ఉంది. ఇక్కడ ఈ ఆస్ట్రేలియాలో బెండిబోలు అనే పేరుతో ఇక్కడ ఆదిమవాసుల్ని పిలుస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా ఇక్కడ ఎడారి ప్రాంతంలో మనకు ఇక్కడి ఆహార విధానాలు తీసుకుంటే ఇక్కడ ఎడారి ప్రాంతాలు ఎంత వ్యవసాయానికి అంత అనుకూలమైన ప్రాంతాలు కావనే విధంగా చెప్పవచ్చు. అయితే మనకి ఇక్కడ ఎడారి ప్రాంతంలో మనకు జనరల్గా వర్షపాతం తక్కువ, ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వలన ఈ వాతావరణంలో మనకు ఏవైతే పంటలు పండడానికి అనుకూలంగా ఉంటాయో ఆ పంటలు మాత్రమే ఎక్కువగా పండిస్తారు. అంటే ఈ ప్రాంతంలో నీటి ప్రవాహము, జల ప్రవాహము అంటే ఇరిగేషన్ సిస్టమ్ అంటే నీటి ప్రవాహము మరియు అదేవిధంగా మనకు ఈ ప్రాంతంలో ఎక్కువ ఇసుకతో కూడిన నేలలు ఉండడం చేత ఎక్కడైతే నేలలో సారం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఇక్కడ కొన్ని ఆహార పంటలను పండిస్తుంటారు. అవి ప్రధానంగా వరి, గోధుమ, జొన్నలు వంటి చిరుధాన్యాలను మరియు ముతక ధాన్యాలను కూడా కొన్ని పండిస్తూ ఉంటారు. ఎడారి మండలంలో లభించే ప్రధాన ఖనిజం మనకు జనరల్గా ముడి చమురు, పెట్రోలియం. ఎందుకంటే మనకు అత్యధికంగా ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఎక్కువగా ముడి చమురు అనేది ఎన్నో రకాల ఉప ఇంధన గ్రూప్ అంటారు. ముడి చమురులో ఎన్నో రకాల ఉప ఇంధనాలు ఉంటాయి. అందులో ముడి చమురు నుంచి పెట్రోలియం, డీజిల్, కిరోసిన్, లూబ్రికెంట్స్ అండ్ ఆల్సో మనకు ఆయిల్స్ అండ్ కెమికల్స్ వంటి ఎన్నో రకాల ఉప ఉత్పత్తుల్ని ముడి చమురు నుంచి వెలికి తీయడం అనేది జరుగుతుంది. ప్రపంచ ఎడారిలో మనకు జనరల్గా ఎడారి మండలంలో లభించే ప్రధాన ఖనిజాన్ని ఎక్కడైనా సరే ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఏ ఖనిజం లభిస్తుందంటే ముడి చమురు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ముడి చమురు అనేది ఉత్పత్తి చేసి ఎక్కువ వివిధ ప్రాంతాలకు మనకు ఎగుమతి చేసి ఎక్కువ ఆదాయాన్ని మనకు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకని ముడి చమురుని ఉత్పత్తి చేస్తారనే విషయం తీసుకుంటే ఈ ప్రాంతంలో మనకు వర్షపాతం తక్కువ ఉండి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం చేత ఇక్కడ జలవనరుల ప్రవాహం తక్కువ ఉండడం చేత ఇక్కడ వివిధ పంటల్ని అనుకూలంగా మనకి ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ పంటలు పండించి వాటిని ఉపయోగించుకునేందుకు మనకు పంటలు పండించలేం. అయితే ఆ పంటల్ని మనం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఈ ప్రాంతంలో దిగుమతి చేసుకుంటూ ఇక్కడ ముడి చమురును ఆ దేశాలకు ఎగుమతి చేస్తూ మనకు వాళ్ళు ఎక్కువగా ఈ ఆహార పంటల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు. ఎడారి మండలంలో మనకు అతి ప్రధానమైనటువంటి మన ఖనిజం ఏంటంటే ముడి చమురు అని చెప్పవచ్చు. పెట్రోల్ని ఎక్కువ ఎగుమతి చేసే దేశాలు తీసుకుంటే పశ్చిమాసియా దేశాలు అంటే ఆసియా ఖండానికి పశ్చిమాన ఉన్న దేశాల విషయం తీసుకుంటే మనకు జనరల్గా సౌదీ అరేబియా అతి పెద్ద పశ్చిమాసియా దేశం. సౌదీ అరేబియా పెట్రోలియాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్న అతి పెద్ద దేశం సౌదీ అరేబియా. ఇది పశ్చిమాసియా దేశాల్లో అతి పెద్దది. అటు తర్వాత తీసుకుంటే సౌదీ అరేబియా తర్వాత ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశాలు కూడా మనకు పశ్చిమాసియా దేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల్లో మనకు ఎక్కువగా పెట్రోల్ని అంటే క్రూడ్ ఆయిల్ని మరియు క్రూడ్ ఆయిల్, పెట్రోలు, డీజిల్ వంటి వివిధ రకాల ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. అయితే ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి ఈ దేశాలు ఎక్కువ క్రూడ్ ఆయిల్ని ఉత్పత్తి చేయడానికి ప్రధాన కారణం తీసుకుంటే ఈ దేశాల్లో మనకు అరేబియా ఎడారి విస్తరించింది. ఈ అరేబియా డెజర్ట్లో ఉన్నటువంటి ఈ దేశాల్లో ఎక్కువ ప్రధాన ముడి చమురు అంటే మనకు క్రూడ్ ఆయిల్. ఇక నైట్రేట్ ఖనిజానికి ప్రసిద్ధి చెందింది ఆటకామా ఎడారి. నైట్రేట్స్ అంటే
మన జనరల్గా ఫర్టిలైజర్, నైట్రేట్ ఫర్టిలైజర్ సంబంధించి మనకు అత్యధికంగా ఏ దేశం మొదటి స్థానం అంటే చిలీ. మనకు చిలీ దేశంలో మరియు పెరు దేశంలో విస్తరించినటువంటి ఆటకామా ఎడారి. ఆటకామా ఎడారిలో చిలీ దేశంలో ఎక్కువగా మనకు ప్రపంచంలో నైట్రేట్స్ ఖనిజము లభిస్తూ ఉంది. నైట్రేట్స్ ఇంకా రాగి అంటే కాపర్ ఖనిజానికి ప్రసిద్ధి చెందినటువంటి దేశం చిలీ. అంటే నైట్రేట్స్ మరియు రాగి వంటి ఖనిజాలకు ప్రసిద్ధి చెందింది చిలీ. పెరు దేశం ఇతర దీవుల ప్రాంతాల్లో పక్షుల రెట్టల్ని సేకరించి సహజ ఎరువులుగా ఉపయోగిస్తాను. ఈ సహజ ఎరువుగా ఉపయోగించి దీన్ని గుయ్యను అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే ఈ మండలంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. అంటే మన నూనె నుంచి, నూలు అంటే కాటన్, నూలు వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమ, ఈ రెండు పరిశ్రమలకు మనకు నూలు అంటే కాటన్ మరియు పంచదార షుగర్, ఈ రెండు కూడా మనకు వ్యవసాయం ద్వారానే వస్తుంటాయి. అంటే నూలు వస్త్ర పరిశ్రమ, పంచదార వస్త్ర పరిశ్రమ ఈజిప్ట్ దేశంలో, కైరో దేశంలో ఎక్కువగా ఉత్పత్తి ఉంటుంది. ఎడారి మండలంలో పెద్ద నగరం కైరో. ప్రపంచంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఇరాన్ అబదన్లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం అబదన్, ఇది ఇరాన్లో ఉంది. అయితే భారతదేశంలో కూడా చమురు శుద్ధి కర్మాగారాలు ప్రస్తుతం 19 ఉన్నాయి. అయితే పెద్ద విమాన నిర్మాణ పరిశ్రమ కాలిఫోర్నియా షాన్ డయాగో అనేది ప్రాంతంలో ఉంది. ముస్లింల పవిత్ర క్షేత్రం మక్కా, సౌదీ అరేబియా. పెరు రాజధాని లిమా, ఇక్కడ ఈ ప్రాంతంలో అతి ప్రధానమైనటువంటి మరో పట్టణం. ఎడారి మండలంలో వేగంగా అభివృద్ధి చెందిన నగరం ఫినిక్స్, యుఎన్ఓ, యుఎస్ఏలో ఉంది. అది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంది. సరే, ఇప్పటి వరకు మనం ఈ పాఠ్యాంశంలో మనం ప్రధానంగా నేర్చుకునే విషయాలు తీసుకుంటే, ఈ ఎడారి ప్రాంతాలు వివిధ ఖండాల్లో మనకు పశ్చిమ దిశల్లోనే ఏర్పడి ఉన్నాయి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశం. ఇవి శీతల జల ప్రవాహాల చేత మనకు ఎడారి పశ్చిమ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. అత్యంత భూపరితలంలో అత్యంత ఉష్ణోగ్రత నమోదయ్యే అత్యుష్ణ ఎడారి అంటే సహారా. మనకు మంగోలియా ఎడారి శీతల ఎడారి అనే పేరుతో పిలుస్తుంది. దక్షిణార్ధగోళంలో ఆస్ట్రేలియా ఎడారి. ఎడారి ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం 20 సెంటీమీటర్లు, అధిక ఉష్ణోగ్రత అనేది జనరల్గా సహజంగా ఎక్కువ ఉష్ణోగ్రత అనేది నమోదు అవుతూ ఉంటుంది. అయితే మనకు అమెరికాలో ఎక్కువగా ముడి చమురు అంటే పెట్రోల్ అనేది కాలిఫోర్నియాలోనే ఎక్కువగా లభిస్తుంది. అంటే అమెరికాలో పెట్రోల్ అధికంగా లభిస్తున్నది ఎడారి అంటే సోనారన్ ఎడారి. పెరు, చిలీ దేశాల్లో మనకు వివిధ రకాలైనటువంటి ఖనిజాలు అంటే ఎరువులకు కానీ మనకు జనరల్గా మనకు ఖనిజాలు అంటే లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలకు ప్రసిద్ధి చెందింది. ఇటు తర్వాత తీసుకుంటే మనకు అత్యంత వెనకబడినటువంటి గిరిజనులు, ఆదివాసీలు ఎక్కడున్నారనే విషయం తీసుకుంటే కాలహారి ఎడారిలో ఉన్నారు. వీరు ఎక్కువగా నమీబియా ప్రాంతంలో, మనకు దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఎక్కువగా ఈ కాలహారి డెజర్ట్లో బుష్మెన్లు ఎక్కువగా విస్తరించి ఉన్నారు. ఇక అటు తర్వాత తీసుకుంటే మనకు అరేబియా డెజర్ట్లో అత్యధికంగా ఏ ఖనిజాన్ని ప్రసిద్ధి చెందిందంటే మనకు ముడి చమురు అదే పెట్రోలియం అత్యధికంగా లభిస్తూ ఉంటుంది. ఆస్ట్రేలియా ఎడారిలో మనకు సౌదీ అరేబియా ఎడారిలోనే అత్యధికంగా ముడి చమురు అనేది లభిస్తుంది. ఇక భారతదేశం విషయానికి వచ్చేసరికి మనకు భారతదేశంలో థార్ ఎడారి 2 రాష్ట్రాల్లో విస్తరించింది. మనకు జనరల్గా ఏదైనా ఎడారి గుండా ఏదైనా ఒక నది ప్రవహిస్తే ఆ ఎడారి గుండా ప్రవహిస్తున్న ఆ నదిని ఎగ్జాటిక్ నది అంటారు. ప్రపంచంలో అతి పొడవైనటువంటి ఎగ్జాటిక్ నది నైలు నది. ఇది సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది. ఇక తర్వాత తీసుకుంటే మనకు ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కావు. అంటే ఈ ప్రాంతంలో మనకు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతము ఈ మండలంలో ఎక్కువగా ఈజిప్ట్లోనే మనకు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పంటల్ని, అడవులు, ఇండస్ట్రీ ఉన్నాయి. మరియు అదేవిధంగా వివిధ రకాల పంటలు కూడా ఈజిప్ట్లోనే ఎక్కువగా పండిస్తారు. జనరల్గా పెరు దేశంలో మనకి ఎక్కువగా వివిధ రకాల పక్షుల రెట్ట నుంచి ఒక ఎరువును తయారు చేస్తారు. దాన్ని గుయ్యనో అనే పక్షుల రెట్టింతైంది గుయ్యనో అనే పేరుతోని జనరల్గా పిలుస్తుంటారు. ఆటకమేడారిలో ఏమి ఎక్కువ నడుస్తుంటే నైట్రేట్. చిలీలో మనకు కాపర్ ఎక్కువ ఉంది. మనకు వివిధ దేశాల్లో ఎలాంటి ఆదివాసం అనేది అతి ప్రధానంగా మనం చూసుకోవాల్సింది. ఇక్కడ ఈ వృక్షాలని జైరోఫైటిక్ వృక్షాలు అనే పేరుతోని జనరల్గా పిలవడానికి కారణం ఏంటంటే
మనకు ఇక్కడ వృక్షాల్లో మనకు నీటి ఆవిరి అనే నీరు కాండంలో నిల్వ ఉంచుకోవడానికై ఈ వృక్షాలు కొన్ని లక్షణాలను మనకు చూపిస్తుంటుంది. ఆ లక్షణాలను మనకు ఇక్కడ ఈ వృక్షాలు ఎక్కువ చూపించడానికి కారణం ఏంటంటే మనకి ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువ ఉండడం వల్ల ఉన్న నీటిని అవి కొంతకాలం వరకు నిల్వ చేసుకొని అవి బ్రతికుండడానికి అవి చేస్తూ ఉంటాయి. అయితే మనకు జనరల్గా ఇక్కడ ఎడారి ప్రాంతంలో మనకు ఎలాంటివి అంటారు, ఇప్పుడు ఇసుక మరొక ప్రాంతంలోకి ఏరినప్పుడు మనకు ఏర్పడ్డ మనకు రెగ్గులు అంటారు. రెగ్గులు అంటే ఇక ఇసుక ఒక ప్రాంతం మరో తరలిపోయినప్పుడు ఇసుక లేకుండా రాతి ఉపరితలం ఏర్పడితే దాన్ని హమ్మడాలు రెగ్గులు అనే పేరుతో పిలుస్తుంటారు. ఇవి ప్రధానంగా చెప్పుకోవడం. ఎర్గ్స్లు అంటే ఇసుక మరొక ప్రాంతంలో సమతలంగా ఉంటే మనకు ఎర్గ్స్ అంటారు. ఇక ప్లయాలు అంటే తాత్కాలిక సరస్సులోకి మనకు నీరు వచ్చి చేరితే దాన్ని ప్లయాలు అంటారు. లోయలు అంటే తాత్కాలిక లోయలు ఏర్పడితే వాటిని మనకు జనరల్గా మనకు వాడీలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తారు. ఇవి ఎక్కువగా మనకు ఎగ్జామ్లో రావడం జరిగింది. ఇక్కడ అల్ప ఉష్ణోగ్రత 33 నుంచి 44, 33 నుంచి మనకు 44 ఉష్ణోగ్రత ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత 40 నుంచి 56 కానీ. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత 50 డిగ్రీలు, ఇది అజీజియాలో నమోదైంది. రెండవ అత్యధిక ఉష్ణోగ్రత అనేది 56.7, ఇది ముత్యులోయలో నమోదైంది. కాబట్టి మనకు ఇలా వివిధ రకాలైనటువంటి ఎడారుల్లో వాటి యొక్క లక్షణాలని చూస్తూ అవి ఈ ఎడారిలో ఏ ప్రాంతాలు ఏ దేశాలు ఎలా ఉన్నాయి, మన భారతదేశంలో ఎడారి ఉంది ఎలా ఉంది, మనకు సింధు నది మన భారతదేశం సంబంధించింది కాబట్టి కొంత ఈ సింధు నదిని ఎగ్జాటిక్ అని ఎందుకంటారు, ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, ఇక ఈ ఎడారిలో మనకు ఏ ఏ ఎడారి పెద్దది ఏది చిన్నది అనే విషయాన్ని తీసుకుంటే మనకు అతి ప్రధానంగా ఉంటుంది. ప్రపంచంలో ఎడారిలోని అతి పెద్ద ఖండం, అది ఎడారి లేని ఖండం ఏంటంటే అంటార్కిటికా ఖండం. ఇలాంటి కొన్ని పాయింట్ని మీరు సహజంగా కొంత ఎగ్జామ్ ముందు చూసుకుంటే ఎక్కువగా మనకు ఇందులోంచి మనం క్వశ్చన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.